సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు యొక్క వాగ్దానము లోక సువార్త 18వ అధ్యాయము 42వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఎంతో బలమైనది. దేవుని కార్యం జరగాలంటే ఆయన మీద మనకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఆయన భూలోక పరిచర్య చేస్తున్నప్పుడు ఎరికో ప్రాంతం గుండా వెళ్తుండగా గుడ్డివాడంట యేసు యొక్క రాకను గమనించి, దావీదు కుమారుడా నన్ను కరుణించి అని కేకలు వేశాను. ఆ అరుపులు విన్న యేసు ప్రభు ఆగి ఆయన తోడుకుని రమ్మనగా ఆ వ్యక్తి ఒక ప్రశ్న అడుగుతున్నారు, నీకేం కావాలి? వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, నాకు చూపు కావాలి. అయితే చూపు పొందు, నీ విశ్వాసం స్వస్థపరచును. వెంటనే చూపు పొందు. ఆ వ్యక్తి చూడలేడు, కేవలం వినికిడే. ఎవరు చెప్పారో తెలియదు. యేసు గురించి విన్నప్పుడు తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. యేసు ఎప్పుడైనా దారి గుండా వస్తే నేను ఖచ్చితంగా యేసుని ఏమడుగుతానంటే, నాకు చూపు కావాలన్న విషయం అడుగుతాను. అది అడిగాడంట, పొందుకున్నాడు. కేవలము తన విశ్వాసం. ఇక్కడ యేసు ప్రభు యొక్క శక్తితో పాటు ఆయన తెలియజేస్తాడు, నీ విశ్వాసం స్వస్థపరచు. నీకెంతైతే సామర్థ్యత, నిజమే నేను నమ్ముదే అదే. ఈరోజు దేవుని కార్యాలు జరగాలని అనుకుంటా, అయ్యో నా కార్యాలు జరగట్లేదని మనం గమనించవలసింది అంటే, మన విశ్వాస సామర్థ్యత ఎంతైతే ఉంటుందో అంత కార్యాలు నువ్వు పొందుకుంటావు, అంత ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడగలనప్పుడు సంగమా. ఉదయకాల సమయంలో నిజమే అసాధ్యం నీ ముందు ఉన్నాయి. భయంకరమైన ప్రతికూల వాతావరణం ఉంది. వాడిని చూచి భయపడక, ఆందోళన చెందక యేసు వైపు చూడు. ఆయనకి సహాయం చేయబోతున్నాడు, ఆయనను బలపరచబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచు, గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నారు. నీ బిడ్డలేని వారు మీకు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశ నింపండి. వారికి కొద్దులు, వారికి ఆటంకాలు తొలగించి నీ కృపాక్షమలతో నింపండి. ఇదిగో మరి ముఖ్యంగా ప్రభా, నేను విశ్వాసించి అడుగుతుండగా నూతన కార్యాలు చేసి నీ గొప్ప కార్యాలతో బలపరిచి వారికి బంధుకాల ఆటంకాలు తొలగించి వివిధ కాల సమయంలో నేను మరుపెడుతున్న గొప్ప కార్యాలు చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకం అడగండి, దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.